షేన్చాన్ నేను వచ్చేసరికి చాలా రోజుల తర్వాత ఒక బైక్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి కొత్త బైక్ని అయితే కొన్నాం. ఈ బైక్ లిటరల్లీ చాలా స్పీడ్గా వెళ్తుందని నేనైతే నమ్ముతున్నాను. చాలా డబ్బులు పెట్టాను అబ్బా, నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టేశాను. సో ఫైనల్లీ బైక్ని అయితే మన రంగంలోకి దింపాల్సిన సమయం వచ్చింది. ఓ అందరూ వచ్చేసారు. సరే అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడే అవుతుంది కదా, ఒకసారి విందాం. ఒకసారి బైకులు కూడా చూడొచ్చు, చాలా మంచి బైక్స్ ఉన్నాయి. అన్నా లేట్గా ఏమైనా వచ్చామా కరెక్ట్గానే వచ్చామా అంటే ఒకసారి మేము ఏం వినలేదు, ఇప్పుడే వచ్చాము. ఒకసారి చెప్తారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని? పర్వాలేదు బాబాయ్, కరెక్ట్ టైంకి వచ్చావు. నేను మొత్తం చెప్తాను. ఇక్కడి నుంచి ఇది వచ్చేసరికి 100 మీటర్ రేసింగ్ అనమాట. పెద్ద దూరం అయితే ఉండదు, తక్కువ దూరమే ఉంటుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఎండ్ బోర్డ్ ఒకటి ఉంటుంది, అక్కడికి చేరుకోవాలి. ఎవరైతే ముందు చేరుకుంటారో వాళ్ళకే ప్రైజ్ మనీ. దీంట్లో వచ్చేసరికి మొత్తం విన్ అయిన వాళ్ళకి 10 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. తెలుసు కదా, 10 కోట్ల రూపాయలతో దాదాపుగా ఒక 50 బళ్ళు కొనుక్కోవచ్చు. సరే మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటా. రూల్స్ అండ్ రెగ్యులేషన్ సింపుల్. ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అనగానే అందరూ మొదలవుతారు. మొదలైన వెంటనే ఎక్కడైతే ఎండ్ బోర్డు ఉంటుందో అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. ఎవరు ముందు చేరుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 7 కోట్లు, సెకండ్ ప్రైజ్ 2 crores, లాస్ట్ ప్రైజ్ 1 crore. ఈ డబ్బా బైక్ వేసుకొని వచ్చి గెలిచేయడానికి చూస్తున్నావా తమ్ముడు? గెలిచేస్తావా నువ్వు? అంత సీన్ ఉందా? చూడు నా దగ్గర ఉన్న బైక్. ఈ బైక్ వరల్డ్ లో ఫాస్టెస్ట్ బైక్. ఎవరు ఇప్పటి వరకు నన్ను ఓడించలేదు. నువ్వు వచ్చి డబ్బా బైక్ తో ఓడించేద్దాం అనుకుంటున్నావా? సరే తమ్ముడు, డైరెక్ట్ గా ఎండ్ బోర్డ్ లో కలుద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, అందరూ బెస్ట్ రైడర్స్. ఎవరిని ఓడించలేవు. ఒక్కరినైనా ఓడించి చూపించు, అప్పుడు నువ్వు బెస్ట్ అని ఒప్పుకుంటా. రైడింగ్ స్కిల్స్ నా గురించి నీకు తెలుసో తెలీదో? సర్లే చూపిస్తా. నా గురించి పూర్తిగా నీకు తెలియదు అనుకుంటా. ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు లాస్ ఏంజల్స్కి రావడం. ఇంతవరకు ధను పేరు వినలేదేమో. ఒకసారి చూడు, నీకు అర్థమవుతుంది. సరే రేస్ స్టార్ట్ అవబోతుంది. డైరెక్ట్గా ఎండ్ బోర్డులో కలుద్దాం. ఎలా అయినా ఫస్ట్ నేనే తమ్ముడు, నీకు తెలియదు అనుకుంటా నా గురించి. సరే సరే మొదలవుతుంది, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. సరే ఓడిపోయిన తర్వాత కలుద్దాం. నువ్వు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నావు. సరే సర్లే చూద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నాం బాసు. నువ్వు ఇంకా మొదలు పెట్టడం మాత్రం మిగిలింది. వాడెవడో గెలుస్తాడంట. ఎవరి వల్ల సాధ్యం కాదు. ది బాస్ రైడర్ వచ్చాడు ఇక్కడికి. మా ధనువన్న గురించి ఎవరికి తెలియదు. బాస్ రైడర్ అంట. నీలాంటి బాసుల్ని ఎంతమంది ఓడించారు మా ధనువన్న. అందరం సిద్ధంగా ఉన్నాము. సరే మీరు మొదలు పెట్టండి సార్. అందరూ సిద్ధంగా ఉండండి. నేను కౌంట్ డౌన్ ఇస్తున్నా. 3, 2, 1 లెట్స్ గో. ధనువన్న పద పద పద, తొందరగా వెళ్దాం. మనందరూ వెళ్ళిపోతున్నారు. అరే అందరూ ముందున్నారు ధనువన్న. మన ఫుల్ బూస్ట్ పవర్ మొత్తం చూపించు. అరే ఏంటి ధనువన్న ఇంత స్లోగా వెళ్తున్నావు? తొందరగా పద. అరే షిన్చాన్, నేను ఫుల్ థ్రోటల్ ఇస్తున్నాను రా, ఫుల్ స్పీడ్ పెంచుతున్నాను. ఇది కదలకపోతే నన్నేం చేయమంటావు? పద తల్లి పద. నా దగ్గర ఉన్న ట్రబ్బు మొత్తం నీ పైన పెట్టి కొన్నాను. నువ్వు ఇంత స్లోగా వెళ్తే వెళ్ళా? అరే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. హే పద పద. అరే షిన్చాన్, నేను ఫుల్గా ట్రై చేస్తున్నాను రా, ఇది వెళ్ళట్లేదురా. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పద పద పద. షేట్ మ్యాన్, ఎంత పరువు తీసిందిరా ఈ బైక్. నా పరువే తీసేసింది. ఇది మంచి బైక్ అని ఆ సిమియన్ మామ మనల్ని మోసం చేసి అమ్మించేశాడు ధనువన్న. వీళ్ళందరూ గెలిచేశారు. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా సిటీలో ఫాస్టెస్ట్ బైక్ ఏంటో. ఇప్పుడు చూసావు కదా, నన్ను ఇప్పటి వరకు ఎవడు ఓడించలేదు. బాబు, డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు, పవర్ఫుల్ మషిన్ కూడా ఉండాలి. ప్రపంచంలో దీనంత ఫాస్ట్ అయిన బైక్ ఇంకెక్కడా లేదు. నా సొంతంగా తయారు చేసుకున్నాను తెలుసా. నువ్వు నన్ను గెలుస్తావా? బాగానే మాట్లాడావు. పోరా ఇక్కడి నుంచి. నీలాంటోల్ని చాలా మందిని చూసా. సరే సరే, దమ్ముంటే ఇంకొకసారి రేస్కి వస్తావా? తేల్చుకుందాం. నీతో ఇప్పుడు రేస్ పెట్టుకోవడానికి నాకంత టైం లేదు. పందెం రెడీ చేయి, 100 కోట్లు పెట్టు, అప్పుడు వస్తా. నీ వల్ల కాదు, ఇక్కడి నుంచి పో, మాట్లాడకు. ధనువన్న, దీనికి అంతటికి కారణం ఈ బైకే. అనవసరంగా ఈ బండి కొన్నావు ఇంత డబ్బు పెట్టి. ఈ బండికి కదలను గాక కదలట్లేదు. వేసి ధనువన్న, చూడటానికైతే స్పీడ్ గా వెళ్ళి బైక్ లా కనబడుతుంది, కానీ ఏమీ లేదు. ఏంటో నాకు అర్థంగా. ధనువన్న గాల్లో చూడు. అదేరా షిన్చాన్, నేను కూడా చూస్తున్నాను. అదేంట్రా, అది కిందకి వెళ్తుంది. సరే మనం అయితే దాన్ని ఫాలో అవుదాం. అది ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూడాలి. అరే అరే, అది వచ్చేసరికి కొండను దాటి కొంచెం ముందుకైతే వెళ్తుంది. ధనువన్న, లైఫ్ లో మొదటిసారి చూస్తున్నాను. ధనువన్న, నాకు తెలిసేది తోక చుక్కేమో. తోక చుక్క మన భూమికి దగ్గర వస్తే అలానే కనబడుతుందేమో. చూడడానికి చాలా బాగుంది. వావ్ సూపర్. సరే ధనువన్న, దాని దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్తే మనకి ఏమైనా దొరకచ్చేమో. పదా. షిన్చాన్, నాకేదో డౌట్ గా ఉంది. సరే మనమైతే అక్కడికైతే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, అది వచ్చేసరికి ఇక్కడే ఎక్కడో పడినట్టుగా ఉంది. సౌండ్ కూడా చాలా ఘోరంగా వచ్చిందిరా, అంత ఎక్కువ వచ్చింది సౌండ్. సో ఇక్కడే ఎక్కడో నాకైతే పడినట్టు అనిపిస్తుంది. ఇక్కడేం కనబడట్లేదే. నీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? అరే ఏంట్రా ఇది? షిన్చాన్, ఇక్కడ చూసావా?
ఇదేదో పెద్ద యూఎఫ్ఓలా ఉంది. కొంపదీసి ఏమైనా ఏలియన్స్ వచ్చారా ఏంటి ఇక్కడికి? వావ్, లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ధనువన్న యూఎఫ్ఓని. అమ్మా, ఇలా ఉంటుందా యూఎఫ్ఓ అంటే? ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా? సూపర్ గా ఉందనువన్న, సూపర్, చాలా బాగుంది. అక్కడ మొత్తం దాన్ని ఏం చూస్తున్నారా? నాకు హెల్ప్ చేయండి, దాన్ని చూడకండి, మిమ్మల్ని పిలుస్తున్నాను, నాకు హెల్ప్ చేయండి. ఎవర్రా? అరే యూఎఫ్ఓ మాట్లాడుతుందిరా. షిన్చాన్, ఫస్ట్ టైం చూస్తున్నాను రా యూఎఫ్ఓ మాట్లాడుతుంది, చూసావా? ఇదేదో మ్యాజికల్ లా ఉంది. అప్పా, మాట్లాడుతుంది యూఎఫ్ఓ కాదురా, నేను. అక్కడ చూడకండి, కొంచెం ముందుకు రండి. అరే అరే, సాయం చేయండి రా అంటే నా మాటలు మీకు వినిపించట్లేదా? అక్కడ కాదు, మాట్లాడుతుంది యూఎఫ్ఓ కాదు, నేను. నా పేరు బుజ్జి. కమాన్ కమాన్ కమాన్, నేనే అది. మాటలు ఈ సైడ్ నుంచే వస్తున్నాయే, ఎక్కడి నుంచి? ఓ మై గాడ్, ఇక్కడ నుంచి. కొంపదీసి ఏమైనా బైక్ మాట్లాడుతుందా ఏంటి? కొంప తీసి బైక్ కాదురా, నేనే మాట్లాడుతున్నాను. ఒరే బాబు, నాకు హెల్ప్ చేయండి రా ప్లీజ్. ఇది ఎక్కడి మాసరా మావా? తరువన్న బైక్ కదులుతుంది. ఊరి నాయన, చూసావా తరువన్న, బండి కదులుతుంది తరువన్న. బండి కదలడం ఏంట్రా? డ్రైవర్ లేకుండా? అరే ఒరే, ఏంటిది? డ్రైవర్ లేకుండా ఎలా కదులుతుంది? ఇది ఇది మాట్లాడుతుంది కూడా. హే హే హే, నువ్వేం ఏలియన్ కాదు కదా? నాకు కొంచెం భయంగా ఉంది. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? కంగారు పడకండ్రా, నేను మిమ్మల్ని ఏం చేయను. నేను మీకు సహాయం కూడా చేస్తాను. సరే, ఒకసారి ఆగండి, నాకు మీరు చిన్న సహాయం చేయాలి. నా పేరు వచ్చేసరికి బుజ్జి అనమాట. సో మేము గెలాక్టిక్ బైక్స్, మేము గ్యాలక్సీలో ఉంటాం. అక్కడి నుంచి దారి తప్పినప్పుడు సరదాగా భూగ్రహానికి వచ్చి పడిపోయాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి మిస్ అయ్యాడు. వాడి కోసం వస్తున్నప్పుడు మా యూఎఫ్ఓ అదుపు తప్పింది. సో ఇక్కడ పడిపోయాం. మా వాళ్ళందరూ చెల్లా చెదరైపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. మా వాడిని బంధించారనమాట. వాడి పేరు బూసా. సో వాడు కూడా గెలాక్టిక్ బైకే. ఓ, మీరు గెలాక్టిక్ బైక్సా? అంటే గ్యాలక్సీలో ఉండే బైక్సా? మాట్లాడుతున్నావు, కదులుతున్నావు, వింతగా ఉంది. సరే, మీ ఫ్రెండ్ బూసా వచ్చేసరికి మా ఎర్త్లో ఏం చేస్తున్నాడు? తన్ని ఇక్కడ ఎవరు బంధించారు? ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం, చెప్పు. అరే, మా వాళ్ళందరం వాడి కోసం వచ్చాం. ఇప్పుడు మా వాళ్ళు కూడా చల్లా చెదరైపోయారు ఈ యూఎఫ్ఓ క్రాష్ వల్ల. అందరినీ కనిపెట్టాలి. మీరు మాకు సహాయం చేస్తారా ప్లీజ్? అప్పుడు నేను ఖచ్చితంగా నీకు దేనికైనా సహాయం చేస్తాను. తెలుగునా, మనం ఒక రేస్ ఆడాలి కదా. ఆ రేస్ కి ఖచ్చితంగా ఈ బైక్ మనకు ఉపయోగపడుతుంది. స్పీడ్ గా వెళ్తుందేమో. ఆ రేస్ దీంతో ఆడదామా? అవునవునవును, చెప్పడం మర్చిపోయాను. మేము ఒక రేస్ ఆడుతున్నాం. ఆ రేస్లో చాలా పవర్ఫుల్ బైక్స్ ఉన్నాయి. మా దగ్గర అంత పవర్ఫుల్ బైక్ అయితే లేదు. సో నువ్వు చూడడానికి గెలాక్టిక్ బైక్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఒక్కసారి నువ్వు వచ్చి మాకు సాయం చేస్తావా? ఆ రేస్ మాకు గెలిపించావనుకో, నేను కూడా మీకు సాయం చేస్తాం. ఓ, అవునా? సరే, కానీ రేస్ లో స్పీడ్ వెళ్ళినంత స్పీడ్ అయితే నాకు ఉండదు. బట్ మా ఫ్రెండ్స్ లో ఉంటాడు ఒకడు వచ్చేసరికి. వాడు చాలా తొందరడు. వాడిని కనిపెట్టామనుకో ఈజీ అయిపోతుంది. నీ రేస్ కి హెల్ప్ చేస్తాడు. ఓ, మీ గెలాక్టిక్ బైక్ లో కూడా చాలా పవర్ఫుల్ బైక్ ఉందా? సరే, ఆ బైక్ ని కనిపెడదాం పద. ముందుగా వచ్చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ కనిపెడదాం. సాయంత్రం నాకు రేస్ ఉంది. ఆ రేస్ లో ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? సరే, మనమైతే వెళ్ళి కనిపెడదాం. ముందుగా మా ఫ్రెండ్ ఇక్కడ బూసా అని ఒకడు ఉన్నాడు. వాడు ఇక్కడ పడిపోయాడు. వాడు డీయాక్టివేట్ అయిపోయాడు. వాడికి ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు, మూమెంట్ కూడా రావట్లేదు. వాడికి ఇప్పుడు హెల్ప్ చేయాలి. వాడు ఒక కంటైనర్ లో ఉండిపోయాడు అనమాట. నేను డైరెక్ట్ గా వాడి యొక్క లొకేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ముందుగా వాడిని మనం కాపాడామంటే మన మిగతా ఫ్రెండ్స్ ని కూడా కాపాడొచ్చు. అప్పుడు అంతా కాపాడేసిన తర్వాత మిగతా మీ పనులు మొత్తం కంప్లీట్ చేసి మా గ్యాలక్సీకి మేము వెళ్ళిపోతాం. ఇదేదో బాగుందే బుజ్జి. సరే బుజ్జి, అలానే కనిద్దాం. దాని నా పదాలు లేట్ చేయకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ని కనిపెడదాం. ఈమె ఇలా ఉందంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటారో, చాలా పవర్ఫుల్ అనుకుంటా. అవును, మా ఫ్రెండ్స్ లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి స్పీడ్, ఒక్కొక్కరికి స్ట్రెంగ్త్. నాకు వచ్చేసరికి మైండ్ పవర్. నా మైండ్ పవర్ చాలా బాగా పనిచేస్తుంది. నేను మిగతా బైక్స్ ని యాక్టివ్ చేయగలను. దాంతోపాటు టెలిపోర్ట్ కూడా చేయగలను. కానీ టెలిపోర్ట్ ఎక్కువగా వాడలేను, కొన్నిసార్లు మాత్రమే వాడగలను. బట్ నేనే అందరికంటే స్మార్ట్. అవసరం లేదు. లేదు, ఈ బైక్ కోసం నేనేం వెళ్ళట్లేదు. ఈ బైక్ వల్ల నేను ఓడిపోయాను అనమాట. ఈ బైక్ ని నమ్మి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టాను. కానీ ఇది ఒక ఫేక్ బైక్, రియల్ బైక్ కాదు. పవర్ అస్సలు లేదు. సరే, ఇక మనం బయలుదేరదాం. సరే బాబు, మీరు వచ్చి నా మీద కూర్చోండి. నేనే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాను, సరేనా? మీరైతే నాకు సహాయం చేయాలి, ఓకే? కమాన్ పొట్టుడా. వావ్, ఈ పొట్టుడు నాకు చాలా నచ్చాడు. వీడి వాయిస్ కూడా చాలా బాగుంది. రే పొట్టుడా, చదువుతున్నావా నువ్వు? నేను పొట్టోని కాదు, చాలా గట్టోని. నా గురించి నీకు తెలియదు బుజ్జి. చదువు గురించి అంటావా? చదువులో నేను టాపర్, తెలుసా? మా క్లాస్ లో అందరికంటే బెస్ట్ నేనే. సరే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఒక బూసా బైక్ ని చూడబోతున్నామని. వావ్, 1 మినిట్. బూసా ఎక్కడున్నాడు? ఒక్కసారి నేను నావిగేట్ చేస్తున్నాను. బూసా వచ్చేసరికి
మీ లాస్ ఏంజల్స్లోని షిప్ యార్డ్ ఉంటుంది. అక్కడ చాలా కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్లోని మా గెలాక్టిక్ బూసాన్ని కూడా పెట్టేశారు. అందులో చాలా బైక్స్ ఉన్నాయి. అందులో మావాడు కూడా ఉన్నాడు. సరే అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఇక్కడే చూపిస్తుంది నాకైతే ఆ లొకేషన్. ఇక్కడ చాలా కంటైనర్స్ ఉన్నాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఎక్కడైతే ఆ కంటైనర్ ఉందో ఎగ్జాక్ట్గా అక్కడికి తీసుకుని వెళ్తాను. సరే ముందుగా వచ్చి దీని పైకి అయితే ఎక్కండి. సో ముందుగా మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ కంటైనర్ దగ్గరికి చేరుకోవచ్చు. వామ్మో, ఇక్కడ ఇన్ని కంటైనర్స్ ఉంటే ఆ కంటైనర్ ఎక్కడుందో నువ్వు కరెక్ట్గా ఎలా చెప్పగలవు బుజ్జి? నాకేం అర్థం కావట్లేదు. మనం చాలా స్లోగా వెళ్ళాలి. సౌండ్ ఏమాత్రమైనా వచ్చిందనుకోండి, మనం వచ్చినట్టు అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఓ, దానికి టెన్షన్ పడుతున్నారా? నా దగ్గర టెలిపోర్టల్ ఆప్షన్ ఉంటుంది. సరే ఇప్పుడు కంగారు పడకండి. డైరెక్ట్ గా కంటైనర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నా. చూడండి, ఓహో, చూసారా? మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎదురుగా ఉన్న కంటైనర్లోనే మా బూసా బాయ్ అయితే ఉన్నాడు. వాడిని మనం కాపాడాలి. వాడు పాపం డీయాక్టివేట్ అయిపోయాడు. వాడిని యాక్టివ్ చేయాలి. మేము వాడి కోసమే వచ్చాం. మిగతా వాళ్ళని కనిపెట్టడం ఇంకా సింపుల్. కంటైనర్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది. నువ్వు దీన్ని ఏమైనా ఓపెన్ చేయగలవా బుజ్జి? 1 మినిట్. నాకున్న తెలివితేటల ద్వారా దీన్నైతే నేను ఓపెన్ చేయగలను. ఇప్పుడే ఆగు. నేను ఇక్కడున్న కోడ్ని డీకోడ్ చేసి ఈ లాక్ని అయితే ఓపెన్ చేస్తాను. 3, 2, 1. కంటైనర్ ని ఓపెన్ చేయగలవా? నమ్మలేకపోతున్నాను. నాకైతే అది సాధ్యం అనిపించట్లేదు. సరే ఒకసారి ఓపెన్ చేసిందో లేదో మనమైతే చూద్దాం. బుజ్జి అయితే అన్లాక్ చేసాను అన్నది. సో ఒకవేళ ఓపెన్ చేస్తే, ఓ మై గాడ్, నిజంగానే ఓపెన్ చేస్తావా బుజ్జి? అరే 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 అరే, ఇందులో చాలా హయాబుజా బైక్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ బైక్ అబ్బా హయాబుజా. సో ఇందులో గ్యాలాక్టిక్ బూజా ఉంది. ఎదిగో బుజ్జి, మీ ఫ్రెండ్ గ్యాలాక్టిక్ బూజా ఇక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు వీడికి ప్రాణం లేదా ఏంటి? మాట్లాడట్లేదు. సో బూసా బాయ్ గాడు డీయాక్టివేట్ అయిపోయాడు. వాడు మా గెలాక్టిక్ స్పేస్ నుంచి కింద పడే టైంలోని కొంచెం క్రాష్ అయ్యి డీయాక్టివేట్ అయిపోయాడు. సో వాడికి ఇప్పుడు ప్రాణం లేదు. వాడికి మళ్ళీ మాటలు వచ్చేలా మనం చేద్దాం. నేనున్నా కదా. కమాన్, ఈ బుజ్జి యొక్క తడాక ఇప్పుడు మీరు చూడండి. అరే బూసాగా, చాలా రోజులు అయ్యిందిరా నేను చూసి. ఎంతో మిస్ అయ్యాం మేమందరం. సరే ఫైనల్లీ దొరికేసావు. ఇప్పుడు వీడికి ప్రాణం తెప్పించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. సరే బూసాబాయ్ కొంచెం దూరంగా ఉన్నాడు కదా, ముందుగా వచ్చి బూసాబాయ్ని అయితే నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. అప్పుడు బూసాబాయ్ని యాక్టివ్ చేయ, ఓకేనా? ఓకే, మనం అయితే వెళ్ళి ఆ బూసాని తీసుకొచ్చేద్దాం. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. వెనక్కున్న బైక్స్ కూడా బాగున్నాయి. బట్ ఇది గ్యాలాక్టిక్ బైక్ అనమాట. మొదటిసారి చూస్తున్నాను, ఫస్ట్ టైం గ్యాలాక్టిక్ బైక్ని, అది కూడా గ్యాలాక్టిక్ బూసాని రైడ్ చేస్తున్నాను. ఏమన్నా ఫీల్ ఉందా? సరే కానీ నువ్వు డ్రైవ్ చేసింది చాలు. ముందుగా వచ్చి వాడిని ఒక సైడ్ కి పెట్టు. ఇప్పుడు వాడిని యాక్టివ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఆ సైడ్ కి పెట్టి వచ్చి నా మీద ఎక్కు. అప్పుడు ముందుకు వెళ్ళాక ఆటోమేటిక్ గా వాడిని అయితే నేను యాక్టివ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బుజ్జి పైకి అయితే మనం ఎక్కినట్లయితే ఆటోమేటిక్ గా బూసాని యాక్టివ్ చేస్తుందంట. బూసా గడైతే కదలట్లేదు, మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నాడు. సో ఇప్పుడు తనకైతే పవర్ వస్తుందేమో అనుకుంటా. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడకు, జస్ట్ కూర్చొని ఉంటే చాలు. మొత్తం నేను చూసుకుంటా కదా. అరే బూసాగా, ఒక్కసారి ఆగు. పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా తీసుకుని వెళ్ళు. అరే మిస్ అయింది. ఒక్కసారి ఆగు, నేను చెప్తాను. అరే సైడ్ కి తీసుకుని వెళ్తున్నావంటే ముందుకు తీసుకుని వెళ్ళు. ఓకే, ఓ పర్ఫెక్ట్. ఇప్పుడు డన్. ఇప్పుడు వీడికైతే ఫుల్ పవర్ ని ఇస్తుంది బుజ్జి. బూసా సిద్ధంగా ఉండు, నీ సమయం వచ్చిందిరా. చాలా రోజులు అవుతుంది నీ మాటలు విని. ఇప్పుడు వినాల్సిన సమయం వచ్చింది. డన్. ఓకే, కంప్లీట్ అయింది. ఇప్పుడు బూసాగాడు మాట్లాడతాడు. ఓ ఆగ్రహి. వెల్కమ్ వెల్కమ్. హే బుజ్జి, నువ్వెప్పుడు వచ్చావే ఇక్కడికి? వావ్, ఈడవుడు పొట్టోడు. ఇంతకీ నాకేమైంది? ఇన్నాళ్ళు ఏమీ గుర్తులేదు. ఏం జరిగింది? నేను ఎక్కడున్నాను? ఓయ్ బూసా, నువ్వు మాట్లాడుతున్నావా? ఇగో బుజ్జి నిన్ను కనిపెట్టడానికి వచ్చింది. బుజ్జి ఇంకో గ్రహం నుంచి నువ్వు ఇక్కడ పడిపోతే నీ కోసం వచ్చారు, నీ ప్రాణాలు నిలబెట్టడానికి. సరే గానీ ఇప్పుడు ఏం చేయబోతున్నామో చెప్పండి బుజ్జి. ఇంకా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా. బూసాగాడు వచ్చేసాడు. ఏమన్నా మాట్లాడుతున్నాడా? కానీ చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు. అవునరా, ఏమన్నా ఉందా? బూసా మాట్లాడడం ఏంట్రా బాబు? చాలా బాగుంది ఇదైతే మాత్రం. అరే షించాన్గా, సరే మనం తీసుకొని వెళ్దాం. సరే బుజ్జి, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు చెప్పు. బూసా వచ్చేసాడు కదా. ఓకే బూసా, సరేరా. సరే ఇక్కడ నుంచి బయలుదేరి మన ఫ్రెండ్స్ అందరినీ కాపాడాలి. నిన్ను కాపాడడం కోసం వచ్చి అందరం తప్పిపోయాం. అరే అవునా? సరే ఇప్పుడేం చేద్దామో చెప్పు. తొందరగా మనం అందరినీ వెళ్ళి కనిపెట్టాలి. సరే నువ్వైతే నన్ను ఫాలో అవ్వు. మిగతా వాళ్ళని కూడా మనం అయితే కనిపెడదాం, ఓకేనా? ఓకే ఓరిని, నాకంటే ముందుందాం.
సరే నేను అందరినీ నావిగేట్ చేస్తాను, అందరినీ కనిపెడదాం. ఓకే పాపం నా కోసం వచ్చి అందరూ తప్పిపోయారు కదా, మనం తొందరగా వెళ్ళి కనిపెట్టాలి. సరే కానీ ఇన్నాళ్ళు నా ఒళ్ళు పులిసిపోయినట్టుగా ఉంది, నాకైతే కొంచెం రెస్ట్ కావాలి. నాయనో నేను ముందుకు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే నాలో ఉన్న బోల్ట్స్ నట్స్ అన్ని పింపులు పట్టాయి. వాటికన్నిటికీ కొంచెం సమయం ఇవ్వాలి, అప్పుడు నేను క్లీన్ చేసుకొని వస్తా. సరే అయితే షిన్చాన్ ఇంకా బూసా వచ్చి మన ఇంటి దగ్గర ఉంటారు. సో మనమైతే ఏం చేద్దామంటే డైరెక్ట్ గా వెళ్ళి మిగతా బైక్స్ ని కనిపెడదాం. ఓకేనా? అవునా, నేనైతే బూసాకి ఇంటి దగ్గర ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను. సో బూసా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు సూపర్ గా ఉంటుంది. బూసా చాలా స్పీడ్ గా వెళ్తుంది కదా, మన బూసానే వాడదామా రైడింగ్ కి? బూసాకి ప్రెసెంట్ హెల్త్ బాగలేదు. మా ఫ్రెండ్స్ లో ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు నాగసాకి. వాడు చాలా స్పీడ్ గా వెళ్తాడు, వాడినైనా మనం పట్టుకుంటే సరిపోతుంది. బూసాకి మనమైతే రెస్ట్ ఇవ్వాలి. షిన్చాన్ నువ్వు బూసాకి కొంచెం హెల్ప్ చేయు, ఓకేనా? మేము మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను, పదండి వెళ్దాం. దానివల్ల నువ్వు దేనికి టెన్షన్ పడకు, మన మిగతా ఫ్రెండ్స్ అందరినీ మీరు కనిపెట్టేయండి, ఓకేనా? బుజ్జి నేను రెస్ట్ తీసుకుంటా, మన వాళ్ళందరినీ తొందరగా తీసుకొచ్చేసే. నేను చాలా రోజులయ్యింది వాళ్ళు చూడక, తొందరగా తీసుకొచ్చేసే. ఏమన్నా సహాయం కావాలంటే నన్ను అడుగు, నేను వచ్చి ఏమన్నా సహాయం చేస్తాను. నా గురించి తెలుసు కదా నేను ఎంత స్ట్రాంగో. నీ గురించి మొత్తం తెలుసులే బాబు, బట్ పర్వాలేదు, మేము చూసుకుంటాం కదా, నువ్వైతే రెస్ట్ తీసుకో. ఓకే మీ ముచ్చట్లు అయిపోతే వెళ్ళి మిగతా ఫ్రెండ్స్ ని కూడా మనం కాపాడాలి. సరే బుజ్జి, నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఎవరిని కాపాడబోతున్నాం, ఎవరో చెప్పు. ఎక్కడున్నాడో తొందరగా నావిగేట్ చేయి, వెళ్దాం. ఓకే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది జూపిటర్ జీటీ దగ్గరికి. సో వాడు వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, వాడు గోస్ట్ రైడర్ లాంటి వాడు అనమాట. సరే తను వచ్చేసరికి మీ సిటీలో ఎవరో ఒక గ్యాంగ్స్టర్ అయితే కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నాడు, తన దగ్గర ఉంచుకున్నట్టుగా ఉన్నాడు. సో ఆ బైక్ ని మనం వచ్చేసరికి తీసుకొని రావాలి. వాడెవడో డేంజర్ గల్లా ఉన్నాడు తను. సరే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు, నేనైతే డైరెక్ట్ గా నావిగేట్ చేసి ఆ లొకేషన్ కి తీసుకుని వెళ్తాను. నాకు ఫైటింగ్ చేయడం రాదు బాబోయ్, నువ్వే చూసుకోవాలి మొత్తం, సరేనా? కానీ నీకు నేను ఒక హెల్ప్ చేయగలను, అదేంటంటే నా బైక్ నుంచి మిసైల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆ మిసైల్స్తోని అక్కడ ఉన్న వాళ్ళపైన అటాక్ చేయొచ్చు. నేను కంట్రోల్ చేయలేను, కానీ నువ్వు నన్ను బాగా కంట్రోల్ చేయి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు లోపల, వాడి పేరే జూపిటర్ జీటీ. వాడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు, వాడిని కూడా మనం తీసుకొని రావాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు చూస్తుంది డ్రోన్ వ్యూ, నీకు క్లియర్ గా కనబడుతుంది లోపల ఎవరెవరు ఉన్నారో. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల చాలా మంది బాడీ గార్డ్స్ అయితే ఉన్నారు. వీడు పెద్ద గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు మీ సిటీకి. చూడు ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడే మన జూపిటర్ జీటీ ఉంది. ఓ నాకు కనిపిస్తుంది, జూపిటర్ జీటీ క్లియర్ గా కనిపిస్తుంది. దాని దగ్గరే ఉన్నాడు అనుకుంటా వాడు. ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు దాన్ని తీసుకొని రావడం కొంచెం కష్టమేమో, వీడు చాలా డేంజర్ అబ్బా, వీడి గురించి నాకు తెలుసు. వీడు లోపలికి వస్తేనే కాల్ చేస్తాడేమో. సరే నువ్వు నాతో ఉన్నావు కదా, నాకేమైనా అవుద్దంటావా? నువ్వు నా పైన ఉన్నంత వరకు నిన్నెవరు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు కాల్చినా కూడా నీకేం కాదు, నీకు ఇంకా పవర్స్ ఉంటాయి. ఓకే ఓ పర్ఫెక్ట్ గా వాడావు, మిసైల్ ని పర్ఫెక్ట్ గా కొట్టావు. అరే నీ బైక్ వీల్ ఇందాక ఇరిగింది కదా, కానీ నీకేం కాలేదా? నాకు మంట అంటుకుంది కానీ నాకేం అవ్వట్లేదేంటి? నేను గోస్ట్ రైడర్ అయిపోయినా ఏంటి? వావ్ నాకేం కావట్లేదు, సూపర్గా ఉంది ఇదేదో. అరే మిసైల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, దెబ్బకి అయిపోతున్నారు. ఓ చాలా బాగున్నావు బుజ్జి, నువ్వు చాలా పవర్ఫుల్ బైక్లో ఉన్నావే నువ్వు. ఓ ఒక్కొక్కడు ఎగిరిపోతున్నారు. ఓకే ఇంక ఇటు సైడ్ ఉన్నారు. ఒకే దెబ్బకి 3 పిట్టలు ఎగరేద్దాం. మిస్ అయింది, వీళ్ళిద్దరూ మిస్ అవ్వలేదు. సూపర్. సో ఫైనలీ మనమైతే ఈ సైడ్ వాళ్ళందరినీ క్రియేట్ చేసాం. ఇంకా ఉన్నారు. ఓ బుజ్జి మిస్ అయ్యండి, ఇగో ఈ గుండోని వేసేసాయి, కరెక్ట్గా కొట్టు. ఏయ్, నా దగ్గర నుంచి మిసైల్స్ వస్తారా, కానీ అవి కరెక్ట్ గా వెళ్తాయో లేదో తెలీదు. ఓకే అబ్బా ఓ పర్ఫెక్ట్ గా కొట్టాను. నాకంత పర్ఫెక్ట్ గా ఫైట్ చేయడం రాదు, ఏదో ట్రై చేస్తున్నా అంతే. ఓ మొత్తానికి ఇక్కడే ఉంది, వీడు ఇక్కడే ఉన్నాడు చూడు. వీడిని ఏం చేద్దామంట? వీళ్ళందరూ అయిపోయారు కదా, వీడు పిరికి పంద. ఒక్కసారి నేను బెదిరిస్తే పోతాడు. పోరా పో ఇక్కడి నుంచి పో. ఓకే మొత్తానికి పారిపోతున్నాడు చూసావా? నైస్, నేను అనుకున్న దానికంటే తొందరగానే ఫినిష్ చేసావు. సరే రేయ్ ఎలా ఉన్నారా, మాట్లాడు. రే జూపిటర్ జీటీ అరే ఈడు మాట్లాడట్లేదేంటి? ఓ వీడికి కూడా పవర్స్ పోయినట్టుగా ఉన్నాయి, డీయాక్టివేట్ అయ్యాడు. సరే వీడిని కూడా మనం ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. కొంచెం వెనక్కి రాదాను. సో పర్ఫెక్ట్గా వెళ్ళి కనెక్ట్ చేయి వాడికి, అప్పుడు మళ్ళీ వాడికి పవర్స్ వస్తాయి. అప్పుడు నువ్వు అని రైట్ చేయి, వాడి పవర్స్ చాలా బాగుంటాయి. ఓకే కమాన్ ముందుకి రా లెట్స్ గో. సూపర్ కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడు ఆట మొదలు పెడతాను. ఓకే మొత్తానికి వాడైతే యాక్టివ్ అయ్యాడు. నువ్వు డైరెక్ట్ గా వాడిని డ్రైవ్ చేయి, నేను నిన్ను ఫాలో అవుతా, ఓకేనా? సరే కానీ జూపిటర్ జీటీ ఉంది కదా, సో దీన్ని మనం రేసింగ్ కి వాడచ్చు అంటావా? చూడ్డానికైతే చాలా బాగుంది, ముళ్ళల కంపల్లా ఉన్నాయి మొత్తం ఇవి. వాడు రేసింగ్ కంటే
వార్కి పనికొస్తాడు. ఎటువంటి వారైనా సరే ముందుంటాడు. వాడిని ఎవరు అంతం చేయలేరు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. దాంతో పాటు ఎవరన్నా వాడికి అడ్డొచ్చారంటే వాడి పని అయిపోతుంది. చాలా స్ట్రాంగ్. రే జూపిటర్ జీటీ మాట్లాడవేంట్రా? అది మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్. మీ పేరు ధను అనుకుంటా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను కాపాడారు. మీ మేలు మర్చిపోలేను. ఓకే ఓకే ఓకే, మన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సరే మిగతా వాళ్ళకి కూడా మనం తొందరగా కనిపెట్టాలి. రే నాగసకి గడు ఉండిపోయాడు రా, వాడిని కనిపెట్టాలి. ఏంటి ఆ నాగడు ఇంకా దొరకలేదా? వాడు దొరుకుతాడా? వాడు తుంటరోడు, అక్కడికి ఇక్కడికి పారిపోతుంటాడు. వాడిని యాక్టివ్ చేయడమే భయం. సరే కానీ వాడు ఎక్కడున్నాడు? వాడి లొకేషన్ ఎక్కడుంది? డైరెక్ట్గా వాడి దగ్గరికే వెళ్దాం. నువ్వు ఇప్పుడే యాక్టివ్ అయ్యావు కదా, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను దన్ను ఇంకా ఒక పొట్టుడు ఉన్నారు. మా ముగ్గురం కలిపి వెళ్ళి తీసుకొస్తాం. వాడి లొకేషన్ నాకు ట్రేస్ కూడా అవుతుంది. బుజ్జి లొకేషన్ వచ్చేసి ఇక్కడే ట్రేస్ అవుతుందా? ఇక్కడ బైక్ నాకు ఒకటి కనబడట్లేదే. చెప్పు, ఇక్కడే ఉన్నాడా ఏంటి ఆ నాగసకి గాడు? ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ ఇక్కడున్న బ్యానర్ పైన ఉన్నాడేమో అనిపిస్తుంది. వాడు తుంటరాడు కదా, వాడు ఒక దగ్గర పడలే, ఎక్కడెక్కడో పడుతూ ఉంటాడు. ఒకసారి ఈ బ్యానర్ పైకి ఎక్కి చూడు, ఖచ్చితంగా దానిపైనే ఉంటాడు. చూడు. సో మనమైతే వీళ్ళ బ్యాచ్ లో ఉన్న ఫాస్టెస్ట్ బైక్ నైతే కలవబోతున్నాం. వాడి పేరే నాగసకి అంట. బూసా కూడా ఫాస్ట్ గానే వెళ్తుంది, బట్ బూసా హెల్త్ బాగాలేదు. సో అందుకే బూసా రెస్ట్ తీసుకుంటుంది. సో ఈ నాగసకి గాడిని అయితే మనం కనిపెట్టాలి. వీడు తుంటరుడు అంట, అస్సలు ఆగడంట. సరే మనమైతే ఒకసారి చూద్దాం. ఓర్ని ఎక్కడ పడ్డారా? దీనిపైన ఉన్నాడు చూడండి. ఊరి నాయనా, ఎంత పెద్ద టైర్ ఉందిరా బాబు, చాలా పెద్దగా ఉంది. సో వాడైతే యాక్టివ్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు. ఒక్కసారి మనమైతే చూద్దాం. వీడిని పట్టుకుని డ్రైవ్ చేయొచ్చు. ఏంట్రా ఎంత పవర్ఫుల్ ఉంది మిషన్ అయితే. ఓరు ఆగు ఆగు ఆగు. ఊరి నాయన, అయిపోయింది నా పని, అయిపోయింది. ఆగు ఆగు. అప్ప ఊరి నాయన, రే ఆడు పారిపోతున్నాడు రా బుజ్జి, చూడాడు. అప్పా, వాడి గురించి నాకు తెలుసు. వాడు అలాంటి పనులే చేస్తాడు. ఒరే ఆగరా రే నాగా. ఈ నాగడు అస్సలు ఆగడు, వెళ్ళిపోతున్నాడు. ఒరే నాగా ఆగు. ఒరే ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి రా. వీడికి సహాయం కూడా చేయాలి. మన ఫ్రెండ్స్ అందరినీ కనిపెట్టాం. ఆగరా, వీడు మాట వినడు కదా, అదే ప్రాబ్లం వీడితోని. చూడు ఎంత ఫాస్ట్ గా పారిపోతున్నాడు. రే ఆగు. ఇదేదో భలే ఉంది దనువన్నా, సూపర్ గా ఉంది. అరే ఆడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. రే ఆగరా రే నాగా ఆగు. దనువన్నా వాడైతే అస్సలు ఆగట్లేదు. సూపర్ గా ఉంది ఇదేదో రేసు. ఏ నాగా ఆగరా రే నాగా. ఏంట్రా బాబు నాగా అంట వీడి పేరు. రే నాగసకి ఆగు ఆగు. ఓకే మనమైతే అడ్డంగా వచ్చాం, కానీ వీడు అస్సలు ఆగట్లేదు. ఆగరా ఆగు. మనం ఆగమన్నంత మాత్రం ఆగడు. వాడికి ఆగాలనిపిస్తేనే ఆగుతాడు. అదిగో ఆగాలనిపించింది, ఆగాడంతే. వాడి గురించి తెలిసిందే. రే నాగా ఆగు, వెళ్ళొద్దు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలరా. మళ్ళీ వెళ్తున్నాడు. అదిగో అదిగో, వాడిని అస్సలు ఆపలేం. ఆగరా అని చెప్తున్నా కదా, మాట వినవు కదా అసలు. బుజ్జి, నాకు ఈ లాస్ ఏంటోస్ చాలా నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. భలే ఉన్నాయి ఈ ప్లేస్లు తిరగడానికి. ఇప్పుడు నువ్వు పారిపోలేవురా. ఇప్పుడు చెప్పిన మాట వింటావు. నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేశాం కాబట్టి మన మాట వింటాడు. ఓకే డన్. ఇప్పుడు వాడు ఎక్కడికి పారిపోడు. ధను, ఇంతకీ మన వాళ్ళందరినీ కనిపెట్టేశాం. నువ్వేదో రేస్ ఉందన్నావు కదా, మన నాగసకి గారిని తీసుకుని వెళ్ళు. వీడి పవర్ చాలా బాగుంటుంది. ఆ రేస్ లో నువ్వు ఈజీగా గెలుస్తావు. అయిపోయిందా బుజ్జి? మీ ఫ్రెండ్స్ అందరినీ కనిపెట్టేశావా? ఫస్ట్ వచ్చేసరికి మనమైతే బూసాబాయ్ని కనిపెట్టాం, తర్వాత జూపిటర్ జీటీని, తర్వాత వచ్చేసరికి మన నాగసకి గారిని కూడా కనిపెట్టేశాం. డన్, అందరినీ కనిపెట్టాం. ఇంకెవరన్నా ఉంటే చెప్పు, తొందరగా వెళ్ళి కనిపెడతాం. ఆ రేస్ వచ్చి సాయంత్రం అన్నమాట. నువ్వు ఆ రేస్ జరిగే ప్లేస్ కి వెళ్ళేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది. సరే వాడిని తీసుకుని వెళ్ళు. వాడు ఎక్కడికైనా స్పీడ్ గా తీసుకుని వెళ్తాడు. నువ్వు ఈజీగా రేస్ కూడా గెలుస్తావు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. అరే షిన్చాన్, ఏం ఉందిరా ఇది బైక్, చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. అబ్బా బాబా బాబా, థ్యాంక్ యూ బుజ్జి. రేస్కి వెళ్ళి గెలిచి వస్తా. నవ్వునా, నేను ఎక్కడుంటే వెయిట్ ఎక్కువ అవుతుందేమో. నేను ఇక్కడే ఉండి చూస్తాను, నువ్వు ఎలా అయినా గెలువు. అందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరికొద్దిసేపట్లో రేస్ మొదలు కాబోతుంది. ఇప్పుడు దీనికున్న ప్రైజ్ మనీ 100 కోట్లు. మీ అందరికీ తెలుసు కదా, ఇది 100 మీటర్ రేసింగ్. నేను 3, 2, 1 గో అంటాను. మొదలు పెట్టండి. 3, 2, 1 గో. వెళ్ళండి, అందరూ మొదలయ్యారు. ఓరి నాయనా, వాళ్ళందరూ మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. నాగసకి, ఓ మై గాడ్,
ఏంటిది ఇంత స్పీడ్గా వెళ్తున్నావు? బాసు నువ్వు చూసింది నా స్పీడ్ లో 1% మాత్రమే. 100% పెడితే ఇక్కడి నుంచి ఇంకో లోకానికి కూడా వెళ్ళిపోతాను. వీళ్ళందరినీ జస్ట్ ముందు కావాలనే వెళ్ళిస్తున్నాను. నా స్పీడ్ సడన్ గా చూసావంటే షాక్ అవుతావు. ఇప్పుడు చూడు, ఓహో రండ్రా. ఎవరో ఏమైంది ఆగిపోయారు వెనక్కి. ఇప్పుడు 10% స్పీడ్ మాత్రమే చూపించాను. 10% స్పీడ్ కి అందరూ వెనకైపోయారు. చూసావా ఎలా ఉందో మన పవర్? నాగా ఏంట్రా సెకండ్స్ లో గెలిచేసావు రేస్ ని? ఇంత సింపుల్ గా అయిపోతుంది అనుకోలేదు. హే ఇందాకేదో మాట్లాడావు ప్రపంచంలో నీదే బెస్ట్ బైక్ అని. ఇప్పుడేమైంది? కొడతావరా? నన్నే కొడతావరా నువ్వు? నన్నే కొట్టేంత ధైర్యం వచ్చిందా? ఓడిపోతే తట్టుకోలేని వాడివి నన్ను వచ్చి కొడతావా? బాసు చూసుకొని కొట్టండి, నన్ను పడేస్తున్నారు. రేయ్ అయిపోయి అబ్బా ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. సారీ నాగా భయ్యా. సో ఫైనలీ మనమైతే గెలిచేసామన్నమాట రేస్ అయితే. ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే దీన్ని ఇంకా ఫుల్ స్పీడ్ని మనమైతే యూజ్ చేయలేదు. యూజ్ చేస్తే ఇక్కడి నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళిపోతాం, అంత స్పీడ్ ఉంటుంది. సో స్లోగా వెళ్ళడం బెటర్. వావ్. సో ఫైనలీ మనమైతే గెలిచేసాం. ప్రైజ్ మనీని కూడా షిన్చాన్ ఎలా ఉందిరా? మొత్తానికి ప్రైజ్ మనీ మన సొంతం అయ్యింది. ఎలా ఇచ్చాం రేస్లో? ధను అన్న కంట్లో ఏదో నలకబడింది. కళ్ళు మూసి తెరిచే లోపే ఏం గెలిచేసా ధను అన్న, నమ్మలేకపోతున్నాను. ఓరి నాయన 100 కోట్లు మన సొంతం అయిపోయిందా? అవునరా షిన్చాన్, 100 కోట్లు మన సొంతం అయిపోయింది. సో ఫైనలీ గాయ్స్ మనమైతే రేస్ని గెలిచేసాం అనమాట. సో చెడ్డ వాళ్ళకైతే బుద్ధి చెప్పాం మన యొక్క బైక్తోని, మన యొక్క బైక్ పవర్ వల్లే గెలిచాం. సో ఫైనలీ మనం కొత్త ఫ్రెండ్స్ని కూడా చేసుకున్నాం. ఒక్కొక్కరి పేర్లు కూడా గుర్తున్నాయి కదా. స్టార్టింగ్ లో బుజ్జి, తర్వాత బూసాబాయ్, తర్వాత వచ్చేసరికి జూపిటర్ జీటీ, నెక్స్ట్ మన నాగబయ్య, నాగసకి, అందరూ మన ఫ్రెండ్స్ అయ్యారు. సో మీరు కూడా పరిచయం చేసుకున్నారు కదా. ఇది ఈరోజు ఎపిసోడ్. ఇది మన కొత్త ఛానల్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ బాయ్.